ఇప్పుడు మన గ్రామానికి వెలుగులు తెచ్చినటువంటి మన తొలి వెలుగు రఘు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. మనకు దగ్గరి గ్రామమే వారిది కూడా. అందరికీ నమస్కారం. మాది పక్కనే ఊరు వెల్వర్తి. ఓకే, సో మీ ఊరికి మా ఊరికి ఎంత? 8 కిలోమీటర్ల? 5ఏనా? 6-7 కిలోమీటర్లు వస్తుందేమో. సో పక్క ఊరని రాలేదు నేను, ఆదిలాబాద్ కూడా పోయినా. అంటే అట్లా అనుకున్నారు మా పక్క ఊరు కాబట్టి వచ్చిండని. సో ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఎంత ఉందో జాగ్రత్తగా ఉండాల్సింది కూడా అంతే ఉన్నది. సో దయచేసి కొత్త కారం వచ్చినప్పుడు ఒక పిడికెడు పక్కన పెట్టుకొని రెడీగా ఉండండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. ఎందుకంటే సమయము చెప్పలేం. ఇప్పుడు ఒకవేళ కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తే ఇవాళ కోర్టులు కూడా ఏ పరిస్థితిలో నడుస్తున్నాయో మనందరికీ తెలుసు. మేము కూడా సఫర్ అవుతున్న వాళ్ళమే, అంటే బాధపడుతున్న వాళ్ళమే ఏదో ఒక సందర్భంలో. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు అంత ఎక్విప్మెంట్ పెట్టి అంత మెషినరీ అంతా రెడీ చేసుకొని వాడంత ఈజీగా వదలడు. లీడర్లను మేనేజ్ చేస్తాడు, కోర్టులను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఇది అయిపోయింది అనుకోకుండా ఒక జేఏసీ లాంటిది ఒకటి వెంటనే ఒక 20-25 మంది యువకులతో కలిసి ఒకటి ఫామ్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫస్ట్ ఏర్పాటు చేయండి. సో అది ఏర్పాటు చేసి ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాడు దాన్ని మొత్తం నేలమట్టం చేసేదాకా వదిలిపెట్టొద్దు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మనం దగ్గర ఉన్న ఏరియాలకే వచ్చింది గోస. ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందన్న కారణం చేత ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఈ పొల్యూషన్ని వెదజల్లే ఈ కంపెనీలన్నీ కూడా ఈ మన ఏరియాలోకి తీసుకొస్తున్నారు. మీకు చౌటుప్పల్లి ఏరియాలో అందరూ మీకు చుట్టాలు ఉండుంటారు కదా, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి ఈ కాలుష్యం ఎంత భయంకరంగా ఉంటుంది ఆ ప్రాంతంలో అని. కనీసం పొలాలు వండవు, చాలా దారుణమైన మనుషులకి మొత్తం ఎలర్జీలు వస్తుంటాయి. చాలామందికి అక్కడ కుటుంబానికి 2 కుటుంబాలకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. అంత దారుణంగా ఉంటుంది. మన లీడర్లు ఏం చెప్తారంటే ఒక కంపెనీ వస్తుందనగానే దాని వెనకాల 1000 ఉద్యోగాలు ఉన్నాయి, 100 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తుంటారు. అసలు ఆ కంపెనీ ఏందన్నది మనం ఒక్కసారి అడగాల. ఆ కంపెనీ వల్ల మన ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఇప్పుడు జనాలే చచ్చిపోయే కంపెనీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తే ఏం ఉపయోగం? జనాలని చంపే కంపెనీలు ఎన్ని వస్తే ఏం ఉపయోగం? అవసరం లేదు కదా అట్లాంటి కంపెనీలు. సో అది పొల్యూషన్ వెదజల్లే కంపెనీ అయితే అసలు మాకు అవసరం లేదని మేము అడుక్క తిని బతుకుతాం, ఏదన్నా ఒకటి చేసుకొని బతుకుతామని చెప్పాలా. సో దాన్ని డెవలప్మెంట్ అనరు. మనం చెట్లు కొట్టేస్తున్నాం, కొండలు తొలిచేస్తున్నాం, ఎక్కడికక్కడ నాశనం చేసి ఇగో ఇది డెవలప్మెంట్ అంటున్నాం. వాళ్ళ తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం అదే. పీల్చే గాలి సరిగ్గా లేనప్పుడు మన పిల్లలని, మన మనవళ్ళని, మనవరాలని మనమే చంపుకుంటున్నట్టు లెక్క. సో ఇది మనం ఆలోచించకపోతే మనం భవిష్యత్ తరాలకు ఏమీ ఇవ్వలేం. మనం ఇవ్వాల్సింది భూమిలో పైసలో కాదు, పీల్చే గాలి, స్వచ్ఛమైన ప్రకృతిని మనం ఇవ్వగలగాలి. సో ఇది ఆలోచించండి దయచేసి. సో ఈ పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 77 యూనిట్లు ఉన్నాయట రాష్ట్రంలో. ఇట్లాంటివి 77 యూనిట్లు ఉన్నాయి. ఇంకా పర్మిషన్స్ వచ్చి వేయడానికి రెడీగా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కాటేపల్లి పక్కనే కూడా రెడ్ జోన్. ఎన్ని ఎకరాలు అది? 500 ఎకరాల్లో రెడ్ జోన్. రెడ్ జోన్ అంటే మొత్తం ఇక కాలుష్యమే ఉంటుంది. ఇక గ్రీన్ జోన్ అంటే కాలుష్యం ఉండదని అంటారు, దాంట్లో కూడా కాలుష్యమే ఉంటుంది. రెడ్ జోన్ అంటే ఏంది? ఎరుపు రంగు అనమాట. ఆ ఎరుపు రంగు జోన్ వచ్చిందంటే ఇక మొత్తం కాలుష్యమే ఉంటుంది. 500 ఎకరాలకు పర్మిషన్ ఇచ్చిరట. ఇక మీ ఊరు ఉంటుందా? ఇక ఒకవేళ వస్తే, కంపెనీలు వస్తే ఆలోచించండి. సో అందుకే ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఇంతమంది రాలే. ఎంతమంది వచ్చారు? 10 మందో 20 మంది వచ్చారు. ఇది అయితే అది అవుతుందో కాదో తర్వాత చూద్దాం అని అనుకున్నారు. ఇప్పుడు అంతా అయిపోయేసరికి అందరు గుమిగూడిరు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ వాడు స్టార్ట్ చేయగానే మళ్ళీ ఎవరు కనబడరు. సో దయచేసి అట్లా ఉండకండి. సమస్య మనది. మన ఇంటి దాకా పొగ వస్తలేదు కాదు, మనం పీలుస్తూనే ఉన్నాం. నువ్వు రోడ్డు వెంట బండి మీద పోగానే నువ్వే కదా పీల్చేదా పొగ? నీ ఇంటి దాకా అంటే నీ ఇంట్లోకి వచ్చేది కనబడుతుందా? నీకు లోపలికి పోతుండే కనబడుతుంది. నువ్వు డాక్టర్ దగ్గర పోతుందో చెప్తాడు డాక్టరు. సో దయచేసి ఆలోచించండి. ఈ సమాజం కోసం ఆలోచించాలి. మన కోసమే కాదు, మన పక్కోడి కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఫైట్ కొనసాగిద్దాం. ఈ సమస్యనే కాదు, ఏ సమస్య వచ్చినా అందరం కలిసి కూర్చొని
పరిష్కరించుకోవాలి. ఈ జెండాలు పార్టీలు పక్కన పెట్టండి. ఓట్లు వచ్చిన సమయంలో పైసలు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి. మందు తాగడం మానండి, మందు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి. అది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనం మంచిగా ఓటేయడానికి, మనం మంచి వాళ్ళకి ఓటేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అరే అందరూ దొంగలే ఉన్నారు ఓటేసే దాంట్లో అంటే ఎవడో ఒకటి మంచి దొంగ ఎవడో ఉంటాడు కదా, వానికి వేయండి. సో ఆ ప్రయత్నం చేయండి దయచేసి. మీకు వాడు ఇచ్చే ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లో ఓటుకు 2,000 రూపాయలు ఇస్తాడండి. ఏం చేస్తారా 2,000 రూపాయలతో? 5 ఏళ్ల పాటు ఆయన సర్పంచ్గా ఉంటాడు. రేపు రాబోతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవడు ఎంత ఇస్తాడనేది చూస్తున్నాం మనం. ఒకవేళ వాడు డబ్బులు లేనివాడు పోటీ చేస్తే వాడు మంచోడైనా వాని దగ్గర పైసలే వాడే గెలుస్తాడా అని అంటున్నాం. ఎప్పుడు మారుతాం మరి? దయచేసి మనం గుర్తుంచుకోవాలి, లీడర్లు మారాలి, పార్టీలు మారాలి అన్నది పక్కన పెట్టండి. వాడు మారడు. మారాల్సింది ప్రజలే. మనం మారి మన ఎజెండాలకు వాడిని తీసుకురావాలి. వాడెట్లా మారుతాడు? వాడు దొంగే కదా, దొంగ ఎట్లా మారుతాడు? సార్ చెప్పినట్టు పులి శాకాహారి ఎట్లయితుంది? అది మాంసమే తింటుంది. సో అందుకే ప్రజలు మారాలి. మనలో మార్పు వచ్చినప్పుడే లీడర్లు మారుతారు, పార్టీలు మారుతాయి, రాష్ట్రం దేశం కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.